ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉండి తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటికి వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి మధ్యలో భారతీయ జనతా పార్టీకి వెళతాడు అనేటటువంటి ప్రచారం జరిగి ఇప్పుడు తాను రాజకీయంగా సన్యాసం తీసుకున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అని కొంతకాలం క్రితం ప్రకటన చేసినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ ఆంధ్ర రాజకీయాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా ఒక కాంట్రవర్సీని ఆయన లేవనెత్తారు. ఇటీవల మనం చూసాము పార్లమెంట్లో అమరావతి శాశ్వత రాజధానిగా బిల్లు ఆమోదం పొందడము. ఈ నేపథ్యంలో అమరావతి శాశ్వత రాజధానిగా చేయడానికి పార్లమెంటుకు ఉండేటటువంటి అధికారాలనే ప్రశ్నించే విధంగా, అదే సమయంలో లీగల్గా న్యాయపరమైనటువంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది, చంద్రబాబు నాయుడు అప్రమత్తం కావాల్సి ఉంటుంది అంటూ ఒక సజెస్టివ్ వేలోనే కిరికిరి పెట్టడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇప్పుడు చట్టం చేస్తున్నటువంటి పార్లమెంటు చట్టం చెల్లుబాటు అవుతుందా, ఇది లీగల్ స్క్రూటినీకి నిలుస్తుందా అంటే ఇది రాష్ట్రాల పరిధిలోకి వచ్చేటటువంటి హక్కు, దీనిని పార్లమెంటు చట్టంగా ఎలా చేస్తుంది అంటూ 5 అంశాల వారీగా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇది దాదాపు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఒక రాష్ట్రం శాసనసభ లేదంటే రాష్ట్రం తీసుకోవాల్సినటువంటి హక్కుని ఇప్పుడు చట్టంగా చేసినంత మాత్రాన చెల్లుబాటు అవుతుందా, ఎక్కడ రాజధాని అనేటటువంటి అంశమే రాజ్యాంగంలో లేదు కదా అంటూ జగన్మోహన్ రెడ్డి వాదన చేస్తూ మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ ఆయన ఏదైతే కొత్త ప్రతిపాదన చేశాడో దానిని ఇంచుమించు అంటే మావిగన్ని సపోర్ట్ చేయకపోయినా అమరావతి చట్టం మాత్రం చెల్లుబాటు కాదు అనేటటువంటి ధోరణిలో విజయసాయిరెడ్డి ఒక కొత్త కాంట్రవర్సీని లేవనెత్తారు. అందుకు లాజికల్గా తన కంక్లూజన్ని, తన వాదనని కూడా వినిపించారు. ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకి రాజధాని నిర్ణయించుకునేటటువంటి హక్కు ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటు రాష్ట్రాల రాజధాని నిర్ణయించడం అంటే స్ట్రక్చరల్గానే సాధ్యం కాదు కదా అనేటటువంటిది ఒకటి. మళ్ళీ 2020లో ఈ అంశం అంటే రాష్ట్ర రాజధాని అంశము హైకోర్టులో వాదనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రాష్ట్రాల రాజధాని నిర్ణయించుకునేటటువంటి అధికారము రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పింది. అందువల్ల ఇప్పుడు కేంద్రం చేయడం ఎలా సాధ్యమవుతుంది, ఇంకా హైకోర్టులోనే ఆ విషయం మీద అప్పట్లో ఇచ్చినటువంటి స్పష్టత ఏమైపోతుంది అనేటటువంటిది, ఇలాగ అనేక అంశాలు లేవనెత్తుతూ ఇప్పుడు చేసినటువంటి చట్టం యొక్క ప్రతిపత్తి ఏమిటి అనేటటువంటి కోణంలో రాజకీయంగా ఇష్యూస్ ఎట్లయింది కానీ లీగల్గా కానీ చట్టపరంగా కానీ ఇది నిలబడుతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన యాక్చువల్గా ఏమన్నారనేది మనం చూద్దాం. అదే సందర్భంలో ఇంకో కాంట్రవర్సీని ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో లేవనెత్తారు. ఇది గతంలో అమరావతి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అమరావతి గురించి పెద్ద వివాదం చేస్తూ దానిని ఒక సామాజిక వర్గానికే ముడిపెట్టాలని చూశాయి. దానిని లేవనెత్తే విధంగా ఇప్పుడు చట్టం చేసిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా అమరావతి అనగలరా అనేటటువంటి కోణంలో రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఇది నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీని విమర్శించే విధంగా, ఎత్తి చూపే విధంగా, ఛాలెంజ్ చేసే విధంగా రేణుకా చౌదరి కామెంట్స్ ఉండటంతో రేణుకా చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతనే ప్రశ్నించినా అదే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు నోరు మెదపలేదు అంటూ విజయసాయిరెడ్డి మరోవైపు ఆయన విమర్శలు చేసేటటువంటి దారుల్లోనే తన ట్విట్టర్ ద్వారా అకౌంట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగానే మరోవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో క్లోజ్నెస్ పెంచుకోవడానికి, మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారా, జగన్ వెంట ఉన్నటువంటి శ్రేణులేవి కూడా సమర్థంగా నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోతున్నాయి, సమర్థంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయలేకపోతున్నాయి. అదే సందర్భంలో రాజధాని లాంటి అంశాల్లో కూడా శ్రేణులు అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి శ్రేణులు సపోర్ట్ బేస్ని నిర్మించలేకపోతున్నాయి. తానైతే అందుకు సమర్థంగా వ్యవహరించగలననే సంకేతాలను పంపుతున్నారు. నిజానికి విశాఖపట్నం రాజధాని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధినేత జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే విజయసాయిరెడ్డే దీన్ని విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనే ప్రతిపాదన పెట్టారు. ఆయన మాట చెల్లుబాటు అవుతున్నటువంటి సందర్భంలో 2014లోనే విజయసాయిరెడ్డి విశాఖలో తన నివాసాన్ని పెట్టుకుని అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. అందువల్ల ఆ తర్వాత విశాఖను రాజధాని చేయాలనే ప్రతిపాదన కూడా విజయసాయిరెడ్డి హస్తమే ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తున్నటువంటి వాదన. అదే సందర్భంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగాన్ని పెట్టాడు తప్ప విశాఖపట్నం చెప్పట్లేదు. అంటే విజయసాయిరెడ్డిని దూరం పెట్టడంతో పాటే విశాఖపట్నాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్టుగానే భావించాలి. ఇప్పుడు విశాఖ అనేటటువంటి ప్రస్థానాన్నే జగన్మోహన్ రెడ్డి తీసుకురావట్లేదు. మళ్ళీ మరోసారి
తన వాదనను తాను ముందుకు తీసుకురావడానికి, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వాదనే కరెక్టు, లీగల్గా కానీ కాన్స్టిట్యూషనల్గా కానీ నిలబడుతుందని చెప్పడం ద్వారా రాజకీయంగా ఇష్యూని సెటిల్ చేశారు తప్ప ఇది పూర్తి స్థాయిలో పరిష్కారమైనటువంటి అంశం కాదంటూ విజయసాయిరెడ్డి కిరికిరి పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయం అవుతుంది. ఆయన యాక్చువల్గా ఏమన్నారు, అంతకు ముందుగానే అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి దాడిని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పుకొట్టడం లేదని ఏం వ్యాఖ్యలు చేశారనేది చూద్దాం. సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా అంటూ మౌన ప్రేక్షకులైనారా అంటూ ఆయన ప్రశ్నించారు. అంటే ఇది రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల మీద రాజ్యసభ నుంచి 7 సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తిప్పికొట్టలేకపోయింది అనేటటువంటి ప్రశ్న విజయసాయిరెడ్డి చేశారు. ఇక 6 పాయింట్లు టెక్నికల్ పాయింట్స్ని ఆయన లేవనెత్తినటువంటి టెక్నికల్ పాయింట్స్ చూస్తే ఒక్కొక్కటిగా మనం చూద్దాము. సెంటర్స్ ఓన్స్ పొజిషన్ 2020 in AP High Court stated in an affidavit that deciding a capital is solely the state's prerogative. అంటే కేంద్ర ప్రభుత్వం తన వాదనని 2020లో ఏపీ హైకోర్టులో కేసు ఉన్నటువంటి సందర్భంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశేషాధికారం తప్ప రాష్ట్ర రాజధాని నిర్ణయించేటటువంటిది కేంద్ర బాధ్యత కాదు అంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సబ్మిట్ చేసింది అనేది ఒకటి. కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ అంటే రాజ్యాంగ పరిధిని మించి చేసింది. ఆర్టికల్ 3 and 4 allow reorganization and Article 3 and 4 allow reorganization, not fixing a permanent capital. That is core state function, not an incidental matter. అంటే రాజ్యాంగ పరిధినే అతిక్రమించారు వీళ్ళు. ఆర్టికల్ 3, 4లోని చెప్పినటువంటి ప్రకారము రీఆర్గనైజేషన్ చేశారు కాబట్టి ఆ సందర్భంలో శాశ్వతమైన రాజధాని నిర్ణయించడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం బాధ్యతలో ఉండదు. ఆర్టికల్ 3, 4 ప్రకారము అది రాష్ట్రం యొక్క ఫంక్షన్లో భాగంగా ఉంటుంది అంటూ ఒకటి. ఫెడరల్ కన్సర్న్స్ అంటే imposing a capital via central law violates the basic structure, turning a state into a centrally steered unit. అంటే సమాఖ్య వ్యవస్థ మనది కొనసాగుతూ ఉంది. సమాఖ్య వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు సెంట్రల్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది కేంద్ర చట్టం ద్వారా రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించడం అంటే, రాష్ట్రానికి రాజధానిని ఇంపోజ్ చేయడం అంటే అది రాష్ట్రము సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ అనుబంధ విభాగంగా మారిపోతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రకారం ఉండేటటువంటి హక్కులు సమాఖ్య వ్యవస్థలో భాగంగా దానికి ఉండేటటువంటి హోదాని కోల్పోయినట్లు అవుతుందని మరొక అంశము. ఆర్బిట్రరీనెస్, వై అమరావతి, వాట్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆర్ కన్సల్టేటివ్ ప్రాసెస్ బిహైండ్ దిస్ చాయిస్. అంటే 4వ అంశంగా అయినా నిర్హేతుకమైంది. అంటే ఏ ప్రాతిపదిక మీద అమరావతిని రాజధానిగా నిర్ణయించారు, దానికి ఎలా సమర్థించారు, దానికి సంబంధించి కన్సల్టేటివ్ ప్రాసెస్ అంటే సంప్రదింపుల ప్రక్రియ ఏమైనా జరిగిందా లేదా, దీన్ని ఏమీ లేకుండా ఎలా నిర్ణయిస్తారు అనేటటువంటి ఒక ప్రశ్న. ఇది నిజానికి అతను స్వతంత్రంగా అంటే అమరావతికి తాను వ్యతిరేకమైనటువంటిది స్పష్టంగా చెప్పినట్టుగా. ఇంకా 5వ అంశం, నో ప్రెసిడెంట్ అంటే రీఆర్గనైజేషన్ లాస్ హ్యావ్ నెవర్ లెజిస్లేటెడ్ క్యాపిటల్స్, దే లీవ్ ఇట్ టు స్టేట్స్. అంటే గతంలో రీఆర్గనైజేషన్ చాలా రాష్ట్రాలకు జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆ కమిషన్లు ఏవి కూడా రాష్ట్రానికి ఈ పలానాది ఉండాలి రాజధాని ఎప్పుడు నిర్ణయించలేదు. ఇది ఒక కొత్త ఉదాహరణగా మిగులుతుందని. లీగల్ అన్సర్టెన్సీ, ఇఫ్ ఛాలెంజ్డ్ అండ్ స్ట్రక్ డౌన్ ఇట్ క్రియేట్స్ ఇన్స్టిట్యూషనల్ అన్స్టెబిలిటీ. అంటే ఎవరైనా సరే దీన్ని న్యాయస్థానంలో అంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సవాల్ చేస్తే దీనికి విరుద్ధంగా తీర్పు వస్తే కనుక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని కలుగుతుంది. అంటే అమరావతి అనే దాన్ని న్యాయపరంగా సవాల్ చేస్తే కనుక అది నిలబడదు, అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది స్పష్టంగా చెప్పారు. అయితే ఈ వాదన విజయసాయిరెడ్డి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్సాహపరచడానికి చేసినటువంటి వాదనగానే రాజ్యాంగ నిపుణులు న్యాయకోతులు చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రానికి అధికారం లేదు అనేటటువంటి దాన్ని తీసుకుంటే కనుక ఆర్టికల్ 3 and 4 ప్రకారము రాజ్యాంగ పరిధిలోనే రాష్ట్రాల విభజన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ దాంట్లోనే ఒక క్లాజ్ ఉంటుంది, అది ప్రత్యేకించి ఇన్సిడెంటల్గా సప్లిమెంటల్ అంటే ఈ రాష్ట్ర విభజన ద్వారా వచ్చినటువంటి అంశాల్లో
సప్లిమెంటల్ అండ్ ఇన్సిడెంటల్ అండ్ కాన్సిక్వెన్షియల్ అంటే దీని పర్యవసానంగా ఏర్పడేటటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడానికన్నా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అంటూ ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ రాష్ట్ర విభజన 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగినప్పుడే దాంట్లోనే చూస్తే దాంట్లో భాగంగా సెక్షన్ 8ని పెట్టారు. సెక్షన్ 8 పెట్టడానికి నిజానికి ఈ సప్లిమెంటల్ కాన్సిక్వెన్షియల్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి పరిధిలోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 8 అనేటటువంటిది నిజానికి శాంతి భద్రతల అంశం రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. కానీ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి హైదరాబాద్లో ఆ రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఫైనల్ వెరిడిక్ట్ అంటే తుది నిర్ణయం తీసుకునే అధికారానికి గవర్నర్కి సెక్షన్ 8 ద్వారా ఇచ్చారు. మరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ శాంతి భద్రతల అంశంలో కేంద్ర ప్రభుత్వం గవర్నర్కి ఎలా అధికారం ఇస్తుందంటే ఇన్సిడెంటల్గా కాన్సిక్వెన్షియల్గా ఏర్పడినటువంటి పరిస్థితుల ఆధారంగా ఈ చట్టంలోనే భాగంగా నిర్ణయం తీసుకునే అధికారము రాజ్యాంగమే కేంద్రానికి ఇవ్వడం వల్ల ఇప్పుడు గవర్నర్కి సెక్షన్ 8 పెట్టి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త రాష్ట్రానికి ఉండేటటువంటి పరిధులు కానీ కొత్త రాష్ట్రానికి అవసరమైనటువంటి సపోర్ట్ బేస్ నిర్మించడానికి కానీ ఇన్సిడెంటల్గా కాన్సిక్వెన్షియల్గా సప్లిమెంటల్గా నిర్ణయం తీసుకుని దానికి రాజధానిని అదే చట్టంలో చేర్చి ఇప్పుడు సవరణ చేశారు. అందువల్ల రాజ్యాంగబద్ధంగా ఈ ప్రతిపత్తికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ చట్టంలోని సెక్షన్ 8 ఎలా పెట్టారో అలాగే అమరావతి క్యాపిటల్ కూడా పెట్టారు అనేటటువంటిది న్యాయ నిపుణులు చేస్తున్నటువంటి రాజ్యాంగ కోవిదలు చెప్తున్నట్టు. అదే సందర్భంలో హర్యానా పంజాబ్లకి సంబంధించి చండీగఢ్ని క్యాపిటల్గా పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో పునర్విభజన సందర్భంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇదేమి కొత్త ఏమి కాదు అనేటటువంటిది. అందువల్ల ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధ పరిధిలోనే ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కేవలం విజయసాయి రెడ్డి రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేందుకు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేందుకు మాత్రమే ఈ వాదన తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 3 and 4 ప్రకారము ఒక రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు దాని పర్యవసానంగా ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి ఆ రాష్ట్రాన్ని సుస్థిరంగా నడపడానికి అవసరమైనటువంటి సామగ్రి సమకూర్చేందుకు కూడా ఇన్సిడెంటల్గా ఏర్పడేటువంటి పరిణామాలని దాని పర్యవసానంగా వచ్చేటటువంటి చర్యల్ని దృష్టిలో పెట్టుకుంటూ అదనంగా చర్యలు తీసుకుంటూ ఏమన్నా చెప్పచ్చు. అంటే ఆ రాజధాని ఇది ఉండొచ్చు అనొచ్చు, లేదంటే ఈ వనరులు ఇలా సమకూర్చొచ్చు, వీటన్నిటికీ కూడా కేంద్రానికి అధికారం ఉంటుంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి వాదన. అందువల్ల విజయసాయి రెడ్డి వాదన ప్యూర్లీ పొలిటికల్ అని మనం చెప్పుకోవచ్చు.